ఈ బంగ్లాదేశ్ క్రికెట్ టీము అదే వాళ్ళ బోర్డు ఐసీసీకి లెటర్లు పంపించడం, దీని గురించి ఇండియాకి మేము T20 వరల్డ్ కప్ ఆడడానికి రాము అని ఐసీసీ రిప్లై ఇవ్వడం, తిరిగి మళ్ళీ వాళ్ళు ఇంకేదో రిప్లై ఇవ్వడం, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా మారుతోంది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. 2-3 కొత్త లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి, అదొకటి మాట్లాడుకుందాం. తర్వాత ఇలాగ గతంలో కూడా ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్స్ లో ఎక్కడైనా ఏ టీమ్స్ అయినా మేము హోస్ట్ నేషన్ తో ఆడము, అక్కడికి రాము అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, మీకు గుర్తుంటాయి. 1996 నుంచి మొదలయ్యాయి. దాని గురించి రైట్గా మాట్లాడదాం. పైగా మన ఇండియన్ టెస్ట్ టీమ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బీసీసీఐకి ఏదో ఒక రిక్వెస్ట్ పెట్టారట. అదేంటి? విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఈ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ T20 వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది, దానికి రాము, మా మ్యాచ్లు కూడా పాకిస్తాన్ లాగానే శ్రీలంకకి మూవ్ చేయండి అని అడిగారు, ఐసీసీకి రిక్వెస్ట్ పెట్టారని దీని ముందరి వీడియోలో మాట్లాడుకున్నాం. దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. మళ్ళీ రిపీట్ చేయను, అది చూసిన వాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, రిపిటేటివ్ కాంటెంట్ ఎందుకు మనకి. అయితే ఫస్ట్ ఒక రిప్లై వచ్చింది ఐసీసీ నుంచి. అదేంటంటే అదర్ వచ్చిందని క్రికెట్ ఫోలో వేరే వెబ్సైట్స్లో ఆర్టికల్స్ ఉన్నాయి. ఇదిగో, వస్తే ఇండియాకి వచ్చి మ్యాచ్ ఆడండి, లేదంటారా పాయింట్లు ఇచ్చేసేయండి, 4 feet అంటారు, ఆర్ వాక్ ఓవర్ అనుకుంటాం. మన గల్లీ క్రికెట్లో మనం టెన్నిస్ బాల్ ఆడుకున్నప్పుడు పక్క టీం రాకపోతే మనమే గెలిచాం అనుకుంటాం కదా, అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ రాకపోతే మీ దగ్గర గెలిచిపోయినట్టే. అలా వాక్ ఓవర్ ఇచ్చేసేయండి, మ్యాచ్ మీ పాయింట్స్ 4 feet చేసేసేయండి అని చెప్పేసి ఐసీసీ రిప్లై ఇచ్చారు, ఒక అల్టిమేటం ఇచ్చారు అని ఆర్టికల్స్ వచ్చాయి. కట్ చేస్తే కొన్ని గంటల్లో బీసీబీ మళ్ళీ ఒక ప్రకటన జారీ చేశారు. ఇలాంటివేమి మాకు రాలేదు, ఐసీసీ అలా ఏం చెప్పలేదు, అల్టిమేటం ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఇన్ఫాక్ట్ మేము ఎలా వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయొచ్చో దానికి అనుకూలమైన పరిస్థితి క్రియేట్ చేయడానికి మాతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పారు అని బీసీబీ చెప్పారు. దీంట్లో మేము ఇండియాకి వస్తామనో రామనో క్లియర్గా అప్పుడు చెప్పలేదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ లో ఈ బంగ్లాదేశ్ కి సంబంధించిన స్పోర్ట్స్ మినిస్టర్, ఆయన గారి పేరు ఒక నిమిషం చూసి చెప్తా, ఆసిఫ్ నజ్రుల్, ఈయన కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన ఏమంటారంటే, లేదు ఐసీసీకి అర్థమైనట్టుగా లేదు, బంగ్లాదేశీ ప్లేయర్స్ ఉన్న సేఫ్టీ కన్సర్న్స్ ఏంటో, ఎంత సీరియస్ మ్యాటర్ ఆల్రెడీ కాషన్ కియా, ఆల్రెడీ అని చెప్తున్నారు ఆయన. ఏంటంటే సీరియస్ మ్యాటర్ అంటే ఆయన ఇప్పుడు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఉండండి, ఇది అసలు మబ్బులు ఎడిపోతాయి. కేకేఆర్ ముస్తఫిజుర్ రెహమాన్ రిలీజ్ చేశారు, ఎందుకంటే బీసీసీఐ రిలీజ్ చేయమని చెప్పారు. అంటే బీసీసీఐ ఒప్పేసుకుంటున్నారు, బంగ్లాదేశీ ప్లేయర్ అయిన ముస్తఫిజుర్ రెహమాన్ కి మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము, తను ఇండియాలో ఐపరాడడం సేఫ్ కాదని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్లే ఒప్పుకున్నప్పుడు మా టీం ఎలా పంపిస్తామంట? అయ్యా మీకు అలా అర్థమైందా? ఆసిఫ్ నజ్రుల్ గారు, మీకు అలా అర్థమైందా? ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. మీ దేశంలో జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ మైనారిటీస్ గా ఉన్న హిందూస్ పైన జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి నిరసన ప్రకటించారు కాబట్టి దాన్ని గౌరవించి వద్దు బంగ్లాదేశ్ ప్లేయర్స్ ప్రస్తుతానికి అని చెప్పి రిలీజ్ చేయమని చెప్పారు, కానీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని ఎక్కడ ఎవరు చెప్పలేదు. అంటే మీకు మీరు అనేసుకున్నారా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని? అలా వాళ్ళు ఒక భ్రమలో ఉన్నట్టుగా ఉన్నారు. ఆర్ భ్రమ కాదులేండి, అంటే వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నెగ్గాలంటే నచ్చినట్టుగా మార్చుకోవాలిగా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్లో మనము చేస్తాం కదా, అదే ఇక్కడ బీసీబీ ఆర్ బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆసిఫ్ నజ్రుల్ గారు కూడా చేస్తున్నారు. ఇది చాలా వింతగా, విచిత్రంగా, కొంచెం నవ్వుకునేలాగా అనిపిస్తుంది రీజన్. ఈ బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పింది కొంచెం నవ్వొచ్చినట్టుగా అనిపిస్తుంటే ఓ లైక్ కొట్టేసి, ఇది మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి, ఓ సబ్స్క్రైబ్ కొట్టి పెడితే సమ్ టైల్స్ కి ఇట్ విల్ హెల్ప్ us a lot. లెట్స్ మూవ్ ఆన్. బట్ ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి. టిపికల్ గా మీరు గట్టి కారణాలు లేకుండా హోస్ట్ నేషన్కి వచ్చి ఆడము అంటే పాయింట్స్ 4 feet చేయాలి. ఇది ఎలా తెలుస్తుంది మనకంటే, గతంలో జరిగిన కొన్ని సందర్భాలు ఇలాంటివే, వాటి గురించి కొంచెం ఆడుకోవాలి. లైట్ గా చిన్న ఫ్లాష్ బ్యాక్ రిలేస్తా తిప్పుతూ 1996కి వెళ్ళిపోదాం. ఈ 1996 లో అప్పుడు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక కలిపి హోస్ట్ చేశారు ఓడిఐ వరల్డ్ కప్ ని. శ్రీలంక ఎventually గెలిచారు. అయితే శ్రీలంకలో వెళ్ళి ఆడాల్సిన 2 మ్యాచ్లు ఉన్నవి, ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్. వీళ్ళిద్దరూ కూడా శ్రీలంకకి మేము రాము, మేము వెళ్ళము, అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఏవో జరిగే దానికంటే చేసిన 2 వారాల ముందరే, అందుకని సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి, మా గవర్నమెంట్ వెళ్ళదని చెప్పింది, మీరు రావని చెప్తే ఐసీసీ అన్నారు మీ ఇష్టం వెళ్ళకండి, కాకపోతే మీ పాయింట్స్ శ్రీలంకకి ఇచ్చేసేయాలి అన్నారు. శ్రీలంక కంఫర్టబుల్ గా వాళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయారు. ఆస్ట్రేలియాను అయింది, వెస్టిండీస్ కూడా అయింది, ఇన్ఫాక్ట్ ఇండియా కూడా వెళ్ళింది. ఇండియా సెమీఫైనల్లో ఈడెన్ గార్డెన్స్ శ్రీలంక గుర్తుంటుంది. ఎనీవేస్ ఫైనల్లో శ్రీలంక ఆస్ట్రేలియానే కొట్టారు. బట్ శ్రీలంకకి దారి కాస్త సులువుగా అయిపోయింది అనమాట. దీని తర్వాత 2003లో మళ్ళీ ఇలానే జరిగాయి.
ఈ ఎడిషన్ ఆఫ్ ఓడిఐ వరల్డ్ కప్ లో ఏం జరిగిందంటే ఇంగ్లాండ్ ఏమో జింబాబ్వేకి వెళ్ళడం, వాళ్ళతో అక్కడ మ్యాచ్లు ఆడమన్నారు. ఇది ఆఫ్రికాలో, అదే సౌత్ ఆఫ్రికాలో జరిగింది, గుర్తుందా? సౌత్ ఆఫ్రికా లీగ్ ఫేజ్ లో బయటకు వెళ్ళిపోయారు, ఇండియా ఫైనల్ దాకా వెళ్ళారు, ఆస్ట్రేలియాతో ఓడిపోయారు, జైర్ ఖాన్ బయటికి వేయడం, ఆ ఎడిషన్ లో ఇంగ్లాండ్ జింబాబ్వేతో ఆడమన్నారు. బికాస్ అగైన్ అప్పుడు జింబాబ్వేని హెడ్ చేస్తున్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తన వ్యవహారం నచ్చక మేము వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోదలుచుకోలేదు అన్నారు. అలాగే న్యూజిలాండ్ కూడా కెన్యాకి వెళ్ళి కెన్యాతో మ్యాచ్ ఆడమని చెప్పారు. 2 సందర్భాల్లోనూ పాయింట్లు ఆపోజిట్ కి ఇచ్చేశారు. కెన్యా ఇన్ఫాక్ట్ ఆ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ కప్ లో సెమీస్ దాకా వెళ్ళారు. యు రిమెంబర్ దట్? సెమీస్ లో ఎవరితో ఆడారు కెన్యా? కమెంట్ లో చెప్పండి కమెంట్ లో. మీకు తెలుసు, నాకు తెలుసు. 2009 T20 వరల్డ్ కప్ లో కూడా ఇలాంటిదే జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ ఆతిథ్యం వహిస్తుంటే జింబాబ్వే, అంటే అక్కడప్పుడు జరిగిందే 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. కాకపోతే సార్ జింబాబ్వే మేము రాము ఇంగ్లాండ్ కి అంటే పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదంటారే, అలాగా వాళ్ళకి వీసాస్ ఇవ్వడం కుదరదు, ఏవో ఇష్యూస్ నడిచాయి ఆ టైంలో. సో అందుకని జింబాబ్వేలో ఏమన్నారంటే మేము రాదలుచుకోలేదు, అనవసరంగా అబాస్పాలు అవడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళ స్థానంలో వేరే టీంని ఆడించారు. దిస్ హ్యాపెన్ ఇన్ 2009 T20 వరల్డ్ కప్. అండ్ లేటెస్ట్ గా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ కి వెళ్ళమన్నారు. ఈ ఒక్క సిచ్యువేషన్ లో ఏం చేశారంటే సరే మీరు పాకిస్తాన్ కి వెళ్ళరు కాబట్టి ఆ మ్యాచ్ దుబాయ్కి మూవ్ చేస్తామన్నారు. ఇక్కడ 4 ఫీట్ చేయించలేదు ఐసీసీ. మిగతా అన్ని కేసుల్లో 4 ఫీట్ అయ్యే పాయింట్స్, ఇక్కడ 4 ఫీట్ చేయించలేదు. వీళ్ళ మ్యాచ్ మట్టుకు మూవ్ చేశారు. అలాంటి ఒక ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ కూడా మేము ఇండియాకి రామన్నారు, అందుకని వాళ్ళ మ్యాచ్ శ్రీలంకలో పెట్టారు. బంగ్లాదేశ్ ఇప్పుడు మా ప్లేయర్ కి సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి, బీసీసీఐ చెప్తున్నారు అని చెప్పానే, అది కోట్ చేస్తూ మా మ్యాచ్లు కూడా శ్రీలంకకి మూవ్ చేయండి, మేము ఇంప్రెస్ చేస్తాం ఐసీసీ అని చెప్తున్నారు అనమాట. మరి చూడాలి ఐసీసీ ఒప్పేసుకుని వాళ్ళ మ్యాచ్లు కూడా మూవ్ చేస్తారని. 4 మ్యాచ్లు ఏవో ఇక్కడ ఉన్నాయి బంగ్లాదేశ్ వాళ్ళవి, అది చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి ఇలా కాస్త డెవలపింగ్ స్టోరీ. ఈ స్టోరీ డెవలప్ అయ్యే కొద్దీ మీ దగ్గర తీసుకొస్తా. ఇదంతా అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఈ శుభ్మన్ గిల్ మన ఇండియన్ టెస్ట్ టీమ్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో తను ఒక రిక్వెస్ట్ చేశారు బీసీసీఐ తోటి. ఏంటి తెలుసా? ఇది టెస్ట్ సిరీస్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, హోమ్ సిరీస్ అయినా అవే సిరీస్ అయినా, ప్రత్యేకించి అవే సిరీస్ కనుకుంటా, టెస్ట్ సిరీస్ కంటే ముందర ఒక 2 వారాల ముందర నుంచి ప్రిపరేటరీ క్యాంప్ మనం పెట్టుకోవాలి. ఇది ఓ విధంగా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ఇన్ని ఫార్మాట్స్ ఆడుతున్నప్పుడు మీరు ఫార్మాట్ టు ఫార్మాట్ స్విచ్ అవ్వాలంటే, అది కూడా 3 రోజుల్లో స్విచ్ అవ్వాలి, ఓ వారంలో స్విచ్ అవ్వాలంటే అది ఈజీ కాదు. టెక్నికలీ మీరు ఎంత సౌండ్ అయినా, మెంటలీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా కొన్ని అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకోవడం, వాటిని లేకపోతే ఫార్మాట్ తగ్గట్టుగా మార్చుకోవడం అంత ఈజీ కాదు. సో శుభ్మన్ గిల్ అర్థం చేసుకున్నాడు. ఇది గడిచిన 2 సిరీస్లో ఏవైతే ఇబ్బందులు ఎదురయ్యాయో, సౌత్ ఆఫ్రికాతో కావచ్చు, ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కూడా బాగా ఆడినా కూడా సడన్ గా వెళ్ళి ఆడడం, ఇనఫ్ ప్రిపరేషన్ లేకపోవడం, ప్రాక్టీస్ మ్యాచెస్ లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని కాజెస్ ఆఫ్ కన్సర్న్. గతంలో బోల్డ్ అంత గ్యాప్ ఉండేది సిరీస్ టు సిరీస్ మధ్యలో. అప్పుడు ఈ సైడ్ గేమ్స్ ఆడేవాళ్ళు, గుర్తుందా? ఆస్ట్రేలియాకి వెళ్తే అక్కడ వాళ్ళ డొమెస్టిక్ షెఫీల్డ్ షీల్డ్ లో ఛాంపియన్స్ తోటి ఆడేవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ 11 తో ఆడేవాళ్ళు. అలాగే సౌత్ ఆఫ్రికన్ ఏదో జరిగేది, ఇంగ్లాండ్కి వెళ్ళినా అక్కడున్న ఆక్స్ఫర్డ్ 11 తోటో, యూనివర్సిటీ 11 తోటో, ఇలా రకరకాల టీమ్స్ తో ఆడడం జరిగేది. సో ద టీమ్స్ యూస్ టు గెట్ యూస్ టు ద కండిషన్స్. తర్వాత వెళ్ళి టెస్ట్ మ్యాచ్ ఆడడం. కాలక్రమేణా ఏం జరిగిందంటే ఇక్కడ T20 సిరీస్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ అక్కడికి వెళ్ళాలి, ఇంగ్లాండ్కి వెళ్ళాలి, అక్కడ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది. ఆ వరల్డ్ కప్ అయిపోయింది, నెక్స్ట్ 2 days లో ఆస్ట్రేలియాకి వెళ్ళి సిరీస్ ఆడాలి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. బికాస్ జామ్ ప్యాక్ క్రికెట్ క్యాలెండర్స్ ఉంటున్నాయి, స్పెషల్లీ ఇండియన్ క్రికెట్ టీమ్ కి. ఇది రిక్వెస్ట్ అయితే శుభ్మన్ గిల్ ఇచ్చాడు బీసీసీఐకి, దయచేసి మా టీమ్ కి ఒక 2 వారాల పాటు ప్రిపరేటరీ క్యాంప్ ప్రిపరేషన్ కోసం మాకు ఇచ్చేయండి, బెటర్ గా అప్రోచ్ చేస్తామని. ఇట్స్ వెరీ సాలిడ్ థింకింగ్, మంచి ఆలోచన. ఇది గనక ఇంప్లిమెంట్ చేయగలిగితే హోప్ఫుల్లీ ద రిజల్ట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. రిజల్ట్స్ ఎలా అయినా సరే మన ప్రాసెస్ సరిగ్గా ఉండాలి. ఆ ప్రాసెస్ ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మెచ్చుకోవాలి కెప్టెన్ శుభ్మన్ గిల్ తను చేసిన ఈ ప్రయత్నానికి. మరి బీసీసీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదన్నమాట సంగతి. ఎక్కువ డీటెయిల్డ్ గా వేరే న్యూస్ చెప్పదలుచుకోలేదు, ఇంతే క్రిస్ప్ గా అర్థం అనుకున్నారు. వీడియో నచ్చుంటే కనుక లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.